నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ఈసారి ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల మధ్య కాదు, రక్త సంబంధికుల మధ్య కూడా చిచ్చు పెడుతున్నాయి. పదవీ కాంక్ష ముందు బంధాలు అనుబంధాలు చిన్నబోతున్నాయి. పలు జిల్లాల్లో తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, అత్తకోడలు, చివరికి తల్లి కూతుళ్లు కూడా ప్రత్యర్థులుగా బడిలో దిగడంతో ఇవి ఎన్నికల లేదా ఫ్యామిలీ వేర్ మ్యాచ్లా అని జనం ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆసక్తికరమైనటువంటి పోరు నెలకొంది. హిరాపూర్ గ్రామ సర్పంచ్ పీఠం కోసం అత్తా కోడళ్లు కత్తులు దూసుకున్నారు. తోడసం లక్ష్మీబాయి తన కోడలు తోడసం మహేశ్వరి పైన పోటీకి దిగారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అత్త అంటుంటే చదువుకున్న తనకు అవకాశం ఇవ్వాలని కోడలు సవాల్ విసురుతున్నారు. ఇలా మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో తండ్రిపైనే కొడుకు పోటీకి సై అన్నారు. ఒకే ఇంట్లో ఉంటూ బయట మాత్రం నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న వీరి తీరు చూసి గ్రామస్తులందరూ కూడా మొక్కున వేలేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో అయితే డ్రామా మరింత ముదిరింది. పెనుబల్లి మండలంలో ఏకంగా ఒక తల్లిపై సొంత కూతురే పోటీకి దిగింది. నువ్వు తప్పుకో అంటే నువ్వు తప్పుకో అన్నట్లు ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలబడుతున్నారు. కన్న పేగు బంధం కంటే పదవే ముఖ్యమని వీరు నిరూపిస్తున్నారు. ఇదే జిల్లాలోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెలు సర్పంచ్ గిరి కోసం బద్ధ శత్రువులుగా మారి పోటీ పడుతున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినటువంటి అక్కా చెల్లెలు ఇప్పుడు అధికారం కోసం యుద్ధం చేస్తున్నారు. ఇక వరంగల్ జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కోడళ్లు వేరువేరు పార్టీల మద్దతుతో సర్పంచ్ రేసులో నిల్చున్నారు. ఇంట్లో కలిసిమెలిసి ఉండేటువంటి తోడి కోడళ్లు ఎన్నికల మైదానంలో మాత్రం మా పార్టీ గొప్పంటే మాదే గొప్పది అని ప్రచారం చేసుకుంటున్నారు. ఒకే ఇంట్లో నుంచి ముగ్గురు కోడళ్లు పోటీ పడడంతో పాపం ఆ మామగారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని స్థానికులు సెట్టేళ్లు వేస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల ఒకే కుటుంబం నుంచి భర్త, భార్య, కొడుకు ఇలా అందరూ కూడా నామినేషన్లు వేసి అధికారులను, ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్నారు. అవతల వాళ్లను కన్ఫ్యూజ్ చేసి చివరికి ఎవరో ఒకరు గెలవాలన్నదే వీరి ఫ్యామిలీ ప్యాక్ ప్లాన్గా మారిపోతుంది. మొత్తానికి ఈ ఎన్నికల పుణ్యమా అని ఉమ్మడి కుటుంబాలు ముక్కలవుతున్నాయని, రాజకీయ బంధాలను ఎలా దూరం చేస్తున్నాయో ఈ ఘటనలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.